Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. ఫ్రెండ్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు ఎటువంటి ఎంట్రీస్ దొరకలేదు ఫ్రెండ్స్. అంటే ఉన్న ఎంట్రీ కూడా పెద్దగా మనకి రివార్డ్ అవ్వలేదు. అది ఆ ఏరియా అంటే ఆర్డర్ బ్లాక్ కట్ చేసిన తర్వాత కన్సల్టేషన్ జోన్లోకి వెళ్ళిపోయింది. పెద్దగా రిస్క్ రివార్డ్ మనకి రివార్డ్ అవ్వలేదు. మన కన్సల్టేషన్ జోన్లో ఉంటే అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే ఆప్షన్ బయింగ్లో మనకి అంతకు ఎక్కువ మనీ రాదు కదా. ఎప్పుడైనా ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి ర్యాపిడ్ మూమెంటం అనేది ఉండాలి. సో ఆ ఎంట్రీ ఏంటి, అసలు ఇంకో మంచి కాన్సెప్ట్ మీకు ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ మీకు ఈరోజు చెప్తాను. అంటే మార్కెట్ని ఇలా కూడా అనాలిసిస్ చేయొచ్చా, ఈ టైప్ అంటే అనాలిసిస్ చేసే విధానం మీకు చెప్తాను. ఏంటనేది మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నేను నిన్న మీ క్లాస్లో కూడా చెప్పాను కదా, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అది ఎప్పుడు అంటే ఒకవేళ రేపు మార్నింగ్ ఇది బ్రేక్ అంటే ఈరోజు మార్నింగ్ ఇది బ్రేక్ అయితే, ఈ లో బ్రేక్ అయితే ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఆ ఎంట్రీ అనేది ఇదే. ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ అంటే మనకి వెళ్ళదు, కిందకి డౌన్ సైడ్ వెళ్లకుండా అక్కడే కన్సల్టేషన్ జోన్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి దానికి అది రేపు ఇవ్వచ్చేమో, దాని టార్గెట్ రేపు ఇవ్వచ్చేమో. లేదంటే ఇది బ్రేక్ అయిపోతే రేపు అప్ అంటే ఇంకా అప్ ట్రెండ్లోకి మనం షిఫ్ట్ అయిపోతాం అన్నమాట. ఈ హై కానీ బ్రేక్ అయిపోతే ఇది లోవర్ హై. ఓకే, మనం 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం. అసలు ఆ ఎంట్రీ ఏంటి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ మంచి కాన్సెప్ట్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ మనం షిఫ్ట్ అయిపోదాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే షిఫ్ట్ అయిపోతే ఈరోజు మార్కెట్ చూసుకుంటే మనకి స్లైట్ బేరిష్, స్లైట్ గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుందన్నమాట. ఇది చూసుకుంటే ఇది ఇండ్యూస్మెంట్, ఇది ఈ లాస్ట్ లోవర్ హై ఏదైతే ఉంటుందో అది బ్రేక్ చేస్తే అది ఇండ్యూస్మెంట్ అవుతుంది. 1 minute టైం ఫ్రేమ్ మనకి ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, 1 minute టైం ఫ్రేమ్లో కూడా ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. కాకపోతే 15 minutes టైం ఫ్రేమ్ అనేది పెద్ద టైం ఫ్రేమ్. అంటే పెద్ద టైం ఫ్రేమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మళ్ళీ ఆ ఏరియాకి ఆర్డర్ బ్లాక్ వెళ్ళాలంటే మనకు అంత ఈజీగా రాదన్నమాట. ఇంట్రాడేలో అయితే ట్రేడ్ అంత ఈజీ దక్కదు. ఇంట్రాడేలో మనకి ట్రేడ్ దక్కాలంటే ఐదర్ 5 minutes ఆర్డర్ బ్లాక్ ఆర్ 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ అయితేనే మనకి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఇంట్రాడేలో. ఎందుకంటే లోవర్ హోల్స్ అని క్రియేట్ అవుతాయి కదా. అది 1 minute టైం ఫ్రేమ్లో ఏంటంటే ఇది ఒక 1 minute టైం ఫ్రేమ్లో మనం తీసుకుంటాం అన్నమాట. అంటే ఒకేలా ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఏంటంటే గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఏరియాకి వచ్చి ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉంది, యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఉంది. ఆ ఏరియా టచ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ఏరియా టచ్ అవ్వకుండానే ఇంకో లో క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇంకో లో క్రియేట్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఇది లాస్ట్ లోవర్ హై, ఇది లాస్ట్ లోవర్లో అవుతుంది మనకి. సో అప్పుడు ఆర్డర్ బ్లాక్ ఏంటి, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే, ఒకవేళ 1 minute టైం ఫ్రేమ్లో ఈరోజు మార్కెట్ చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇక్కడే మార్కెట్ మీకు అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా అవగాహన ఉండి మీకు మార్కెట్ మీద ఫుల్గా అవగాహన ఉంటే, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడే మనం ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత ఆ షార్ప్ క్యాండిల్ కింద దిగిన తర్వాత అంటే డౌన్ సైడే ట్రేడ్ అవుతుందని ఛాన్స్ ఉన్నదన్నమాట. ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడే బ్రేక్ అవుతుందని చెప్పేసి హ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక అంటే ఇండికేషన్ అన్నమాట. అదేవిధంగా చూసుకుంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత ప్రీవియస్ క్యాండిల్ని స్వీప్ చేసి కిందకి వచ్చేసింది అన్నమాట. ఇది సెకండ్ క్యాండిల్ ఉంది కదా, సెకండ్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి కిందకి వచ్చేసింది. అది నన్ అదర్ బట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. ఇండ్యూస్మెంట్ కాకపోతే ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కాదు, ఇది ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అవుతుంది అన్నమాట. అదే చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇది క్యాచ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఇది కన్సిడర్ అంటే నేనైతే న్యూ పర్సన్స్కి అయితే, న్యూగా నేర్చుకుంటున్న వాళ్ళకైతే, ఇప్పుడెప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఇది ఎంట్రీ కింద కన్సిడర్ చేయను మనం.
అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇది ఎంట్రీగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా ఎంట్రీ కన్సిడర్ చేయొచ్చు. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే మనం ఇక్కడ ఇది ఉందా, ఈ స్టాప్ లాస్ వచ్చి 58 పాయింట్స్, ఇది ఏదైతే విక్ ఉందా ఈ ఓపెన్ దగ్గర మనం ఎంటర్ అయ్యి చూసారా, ఆ ఓపెన్ టచ్ చేసి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ లో వరకు టార్గెట్ ట్రైల్ చేసుకోవచ్చు. సో అయినా నేను అది ఎంట్రీ కింద కన్సిడర్ చేయను. ఎందుకంటే ఓకే, అందరూ ఎక్స్పీరియన్స్ అంటే ఉండాలని లేదు కదా, రూల్ లేదు కదా. ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి అంత కన్ఫ్యూజ్ చేయకూడదు మనం అప్పుడే. ఓకే, ఈ విధంగా ఇది ఆర్డర్ బ్లాక్ కింద అసైన్ అయింది. అంటే లాస్ట్లో ఇది లాస్ట్ లోవర్లో కాకపోతే ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి నాకు ఒక అనాలిసిస్, మీకు ఒక బ్యూటిఫుల్ అనాలిసిస్ ఇస్తాను. ఈ ఆర్డర్ బ్లాక్ ఎందుకు ఫెయిల్ అవుతుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే నేను చెప్పాను కదా నిన్న, ఈ లో బ్రేక్ అయితే మనం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అని చెప్పాను కదా. ఈ హై ఆర్డర్ బ్లాక్ అవుతుంది ఒకవేళ ఈ లో బ్రేక్ అయితే. ఓకే, ఆ లో బ్రేక్ అయిపోయింది. ఆ లో బ్రేక్ ఎంత 10-15 క్యాండిల్స్ అయిపోయింది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సపోర్ట్ కిందైనా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫుల్ బయింగ్ స్టాప్ లాస్ అంటే బయర్స్ ఫుల్. ఇది ఇక్కడ ఏంటంటే మార్కెట్ కిందకి రానివ్వట్లేదు. ఇక్కడ చాలా డేస్ నుంచి, ఎప్పుడు February 16th నుంచి ఈ ఏరియాలో మార్కెట్ చాలాసేపు సస్టైన్ అవుతుంది. దీని కిందన రానివ్వట్లేదు. ఈ ఏదైతే సపోర్ట్ ఉన్నదో ఈ ఏరియా కిందకి రానివ్వట్లేదు. ఏంటంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఈ క్యాండిల్ ఉంచుంటా, ఈ రెడ్ క్యాండిల్ పడిన వెంటనే మన రీటైల్ ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటారంటే ఓకే, ఇంకా మళ్ళీ పిఈ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఇది బ్రేక్ అవుతుంది అని చెప్పేసి అనుకుని పిఈ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఏంటంటే ఈ క్యాండిల్ కూడా అసలు చెప్పాలంటే ఫస్ట్ స్టార్టింగ్ 15 minutes అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే 15 minutes క్యాండిల్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఒక రెడ్ క్యాండిల్ వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ అన్ని స్టాప్లో, అంటే ఇక్కడ ఏంటంటే బై ఆర్డర్స్ ఉంటాయి కదా, ఆ బై ఆర్డర్స్ ట్రిగ్గర్ అయ్యి ఏమైందంటే ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ అన్ని టిప్ చేసి పైకి వచ్చేసింది మార్కెట్. అంటే ఇది స్వీప్ చేసింది అన్నమాట. ప్రీవియస్ క్యాండిల్ స్వీప్ చేసి పైకి క్లోజ్ అయిపోయింది. ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అన్నమాట. కిందకి వెళ్ళినట్టే వెళ్ళి ఈ క్యాండిల్లోనే స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. ఈ ఏదైతే లో ఉందో ఈ రెడ్ క్యాండిల్ లో ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ లో పైన క్లోజ్ అయింది ఈ క్యాండిల్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్. అదే విధంగా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. చూడండి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇది ఉంది. ఈ లాస్ట్ హై ఉందా, ఈ లాస్ట్ హై బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అన్నమాట. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ బుల్లిష్ ఎంట్రీకి ఫిక్స్, అంటే నేను అప్పటికే షిఫ్ట్ అవ్వాలన్నమాట. అంటే బుల్లిష్ ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకుంటాం అంటే బుల్లిష్కి ఎప్పుడు మనం టర్న్ అవుతుంటే ఇది బ్రేక్ అయితేనే మనం బుల్లిష్ ఎంట్రీస్ తర్వాత తీసుకుంటాం. అన్లెండ్ అన్లెస్ మనం ఇంకా బేరిష్ ట్రెండ్లోనే ఉంటాం అప్పటికి. సో కాకపోతే ఏంటంటే 1 minute ఆర్డర్ బ్లాక్ మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మీకు ఆర్డర్ బ్లాక్ చెప్పాను కదా, ఇది ఫెయిల్ అవుతుందని నాకు ఇక్కడ అర్థమైంది అనమాట. ఏంటంటే ఇక్కడ ఒక ట్రాప్ జరిగింది. ఇక్కడ ఒక ట్రాప్ ఏంటంటే కిందకి వెళ్ళినట్టే వెళ్ళి ఈ సింగిల్ క్యాండిల్లోనే మళ్ళీ ఈ క్యాండిల్లో పైకి క్లోజ్ అయింది. స్వీప్ చేసేసి ఈ ఏదైతే బ్లో ఉంది కదా స్వైన్ క్లోజ్ అయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో లోవర్లో క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది మనకి. చూసుకుంటే ఇది ఇది ఒక లైన్, ఇదంతా ఒక లైన్. ఈ లైన్ క్రియేట్ చేసుకుంటా ఇక్కడ ఈ ఏంటంటే ఇది ఉంది కదా, ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది ఈ లోడ్ దగ్గర. ఇది చూసుకుంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ స్వీప్ చేసింది. స్వీప్ చేసిన తర్వాత ఇది ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఇది ఆర్డర్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఇదంతా ఈ ఏరియా అంతా ఆర్డర్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది. అదేవిధంగా మీరు చూసుకుంటే మంచి ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అయింది. నాకు ఇంకా అర్థమైంది అనమాట. అంటే నేను ఈ బుల్లిష్ ఎంట్రీ కూడా నేను అనాలిసిస్ చేశాను కానీ ఎంట్రీ తీసుకోలేదు నేను. ఎందుకంటే నాకు ఇంకా ప్యూర్ కన్ఫర్మేషన్ రాలేదని చెప్పేసి నేను ఎంట్రీ తీసుకోలేదు. కాకపోతే ఇక్కడ అలాగని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా నేను తీసుకోలేదు. ఈ ఎంట్రీ నుంచి కూడా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవుతుందని నాకు ముందు తెలుసు. ఓకే, అక్కడ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది. అండ్ మార్కెట్ ఏంటంటే స్లైట్గా బుల్లిష్గా 1 minute టైం ఫ్రేమ్లో అయితే షిఫ్ట్ అయింది. ఓకే,
ఇది ఈ అనాలిసిస్ మీరు చూసుకోవాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట. అంటే నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ సింగిల్ క్యాండిల్లోనే వచ్చేసింది పైకి. సో ఇది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవుతుందని నాకు ఇక్కడే తెలిసింది అనమాట. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవుతుందని నాకు ముందే తెలిసింది. ఓకే, తర్వాత ఏం జరిగిందంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత కొంతసేపు పైన సస్టైన్ అవుతుంది. ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, అంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ఇక్కడ ఉన్న లిక్విడిటీని అంతా ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా తీసుకొని పైకి ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొంతసేపు పైకే సస్టైన్ అవుతుంది అన్నమాట. వచ్చిన మన ఆర్డర్ బ్లాక్ ఇక్కడ 15 minutes హైయర్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ టచ్ చేసింది. చూస్తే అబ్జర్వ్ చేస్తే 15 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే రిస్క్ తీసుకుంటే ఇదే చెప్పాను కదా, ఈ ఎంట్రీ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇది ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఇండ్యూస్మెంట్ కూడా తీసుకుంది. ఇండ్యూస్మెంట్ అంటే ఈ లాస్ట్ హై ఉందా, ఆ హైని బ్రేక్ చేస్తే ఇండ్యూస్మెంట్ అన్నమాట. ఇండ్యూస్మెంట్ కూడా అయింది, ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వరకు ఈ లో వరకే మనకి రివార్డ్ ఇచ్చింది. కాకపోతే 15 minutes టైం ఫ్రేమ్ కదా, 15 minutes టైం ఫ్రేమ్ అనేది టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ లో వరకే మనకి టార్గెట్ ఇచ్చింది. ఓకే, 129 points అలా వచ్చింది. మనకి యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్యాండిల్ యొక్క అంటే ఈ క్యాండిల్ చూసుకుంటే ఏది స్టాప్ లో చూసుకుంటే 46 pointsకి 135 points వచ్చింది. అప్రాక్సిమేట్లీ 1:3 వచ్చినట్టు, 1:3 అలా వస్తుంది. బట్ స్టిల్ అది నేను కన్సిడర్ చేయను. అంటే మనకి ఏంటంటే టార్గెట్ 1:4 టార్గెట్ రిస్క్ రివార్డ్ అలాగే వస్తేనే కదా మనకి ఎక్కువ అంటే సస్టైన్ అవుతాం. ఆప్షన్ బయింగ్లో మనకు సస్టైన్ అయింది. సో ఏంటంటే టార్గెట్ ఇవ్వలేదు ఇది. ఓకే, ఇక్కడ వరకు అంత కన్సల్టేషన్ జోన్ జరిగిపోయింది. మన డైరెక్షన్లో ఉన్నా కూడా కన్సల్టేషన్ జోన్లో ఉంటే అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే ఆప్షన్ బయింగ్లో అనేది డీకే జరుగుతుంది అన్నమాట. అందులో రేపు థర్స్డేకి వచ్చేస్తే ఇంకా అంటే డేస్ దగ్గర పడుతున్న కొద్దీ అంటే ఆప్షన్ డీకే ఇంకా బేబస్తంగా ఉంటుంది అన్నమాట. సో మనకి మార్కెట్ ఇక్కడ మనీ ఉండదు, అంటే మనీ ఎక్కువ మనకి కనిపించదు. అదేవిధంగా ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్ కింద ఎగ్జిట్ అయిపోవచ్చు కూడా. అంటే మార్కెట్ టైం అయిపోయింది 3 తర్వాత మనది ఆప్షన్ బయింగ్ అనేది ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవాలి. అంటే ఆర్ బ్లాక్ అయినా ఆర్ ఫ్లో అయినా 3 అనేది క్లోజింగ్ 3 అయిపోయిన తర్వాత మనం ఇంకా ఎటువంటి ఎంట్రీస్ తీసుకోకూడదు. సో 3కి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అన్నమాట. అంటే ఒకేలా ఒక సంథింగ్ అటు ఇటు ప్రాఫిట్ ఉన్నా ఎగ్జిట్ అయిపోవాలి, స్మాల్ లాస్ ఉన్నా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఓకే, మన స్టాప్ లాస్ ఇక్కడ బ్రేక్ చేయలేదు కదా, అలా పట్టి కూర్చోలేము కదా అలాగని చెప్పేసి. సో ఈ ఆర్డర్ అంటే ఇది రివార్డ్ అవ్వలేదు అన్నమాట. అంటే ఆర్డర్ బ్లాక్ టచ్ అయినా హైయర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసినా రివార్డ్ అవ్వలేదు. నాకు తెలిసి రేపు అవ్వచ్చేమో, రేపు టార్గెట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే. అది ఈ ఒక ప్యాటర్న్లా ఫామ్ చేసి కిందకి అంటే రేపు మార్నింగ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఓకే, టార్గెట్ ఇచ్చిన కూడా. ఓకే, ఈరోజు అయితే పెద్దగా ఎంట్రీస్ ఏం లేవు. సో ఇది అనాలిసిస్. రేపు ఏం జరుగుతుంది అనుకుని చూసుకుంటే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ హై ఉంది కదా, ఈ హైని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా మనం బుల్లిష్గా టర్న్ అయిపోవచ్చు. ఇక్కడ ఈ హై బ్రేక్ అయితే మాత్రం ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ అబోవ్ లెవెల్స్ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ చేస్తే ఇది ఉందా ఈ పాయింట్ బ్రేక్ చేస్తే ఇంక బుల్లిష్ ట్రేడ్స్ ఇంకా బేరిష్ ట్రేడ్స్ అనేవి తెలియదు. ఇంకా మార్కెట్ బుల్లిష్ కింద టర్న్ అయినట్టే ఏం లేదు. సింపుల్ అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీని అంతా తీసుకొని ఇంకేంటంటే ఇంకా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇంకా పైకి మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు అన్నమాట. ఇది కానీ బ్రేక్ అయితే ఇది ఏదైతే హై ఉంది. లేదు అలా కాదు అనుకుంటే ఈ లో అంటే ఈ ఏరియా టచ్ రేపు న్యూట్రల్గా ఓపెన్ అయింది అనుకో, ఇక్కడ ఇలా ఓపెన్ అయ్యి ఇలా ఒక క్యాండిల్ పడి ఈ లో బ్రేక్ చేస్తే ఇంక ఇది బ్రేక్ అయిపోతుంది. రేపు ఇది కన్ఫామ్గా ఇంక బ్రేక్ అయిపోతుంది. ఈ ఏదైతే సపోర్ట్ ఉందో ఇంక రేపు ఇది సస్టైన్ అవ్వదు. అలాగని చెప్పేసి చెప్పలేం. అంటే ఎప్పటికప్పుడు డైనమిక్స్ని మనం ఆ టైంకి ఇప్పుడు నేను చెప్పిందల్లా అలా 100% జరిగిపోతుంది అంటే చెప్పలేం. జరగచ్చు, జరగకపోవచ్చు. ప్రాబబిలిటీ అంత ప్రాబబిలిటీ చెప్తున్నాను. నేనైతే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేనేంటంటే అప్పటికప్పుడు మార్కెట్లో సిచ్యువేషన్ బట్టి నేను చేంజ్ చేసుకుంటూ ఉంటుంటాను.
కాకపోతే ఏంటంటే అంటే చెప్తున్నానంటే ఏ లో బ్రేక్ అయితే ఎలాగా, ఏ హై బ్రేక్ అయితే ఎలాగా ఏంటి అనేది మీకు ఒకటి అనాలిసిస్ ఇస్తున్నాను. దీన్ని బట్టి ట్రేడ్ చేయకండి, జస్ట్ అంటే ఒక అనాలిసిస్ ఇస్తున్నాను అంతే. ఓకే, ఈ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఈ కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఏమైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్, స్ట్రాటజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నా నా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ అటెండ్ కోసం డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను. మీరు దానికి వాట్సాప్లో మెసేజ్ ఆర్ కాల్ చేసినా నేను మీరు నాకు అప్రోచ్ అయితే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మా స్టాక్ మార్కెట్ నేర్చుకున్న వాళ్ళకి, ఎంతూజియాజం ఉన్న వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ.